వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే డాటా అనలిస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. అలాగే డాటా అనలిస్ట్ ఏం చేస్తాడు మరి తెలియని వాళ్ళ కోసం కూడా తెలియాలి కదా. సో హూ ఈజ్ ఎ డాటా అనలిస్ట్, మరి డాటా అనలిస్ట్ ఏం చేస్తున్నారో చెప్తాను. డాటా అనలిస్ట్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అంటే డేటాని వాళ్ళు గ్యాదర్ చేస్తారు, సో అనలైజ్ చేస్తారు. తర్వాత ఆ డాటా నుంచి మనకు నెసెసరీ స్టాటిస్టిక్స్ అనేటివి రా డాటా నుంచి వీళ్ళు తీస్తారు. సో మనకు ఏం చేస్తారు, వీళ్ళు ఒక రా డాటా తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక ఆర్గనైజ్ వేలో చేసి దాని నుంచి మనకు స్టాటిస్టిక్స్ తీస్తారు. సో సపోజ్ మనకు కంపెనీ ఉందనుకుందాం. సో మనకు చాలా సేల్స్ అవుతున్నాయి, చాలా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం. సో మనకు డాటా అనేది వీళ్ళకి ఇచ్చామనుకోండి. సపోజ్ ఆ రా డాటా నుంచి వీళ్ళు ఏం చేస్తారు, ఏ ప్రొడక్ట్ ఎక్కువ అమ్ముడు పోయింది, సో దేన్ని మనం ఎక్కువ నెక్స్ట్ డిమాండ్ తగ్గట్టు అందించాలి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా వీళ్ళు స్టాటిస్టిక్స్ తీస్తారు. ఓకే, సో తర్వాత క్రిటికల్ రోల్ ఇన్ డిసిషన్ మేకింగ్. సో మనం నెక్స్ట్ ఏం చేయాలో కూడా మనకు బిజినెస్లో మనకు చాలా యూజ్ అవుతుంది. మనం డాటా వీళ్ళు ఇచ్చే స్టాటిస్టిక్స్ మనం తీసుకున్న రా డాటా నుంచి వీళ్ళు తీస్తున్నారు కదా, ఒక ఆర్గనైజ్ వేలో చేసిన తర్వాత మన స్టాటిస్టిక్స్ తీసిన దాన్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్లో నెక్స్ట్ ఏం డిసిషన్ తీసుకోవాలో కూడా తీసుకోగలుగుతాం. తర్వాత మన కస్టమర్కి ఏమేమి కావాలి, ఏది ఎక్కువ డిమాండ్ ఉంది అది మనకు తెలుసుకోవచ్చు, మన బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక డాటా అనలిస్ట్ చేసే పని. తర్వాత ప్రోగ్రామింగ్ స్కిల్స్, మరి ఏమేమి కావాలి అసలు ఈ డాటా అనలిస్ట్ కావాలనుకుంటే ఏమేమి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలంటే పైథాన్ లేకపోతే ఆర్ లాంగ్వేజ్ కావాలి. సో మీరు పైథాన్ మీకు అసలు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో కీరోన్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు బేసిక్స్ నుంచి సార్ చెప్పారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఆర్ లాంగ్వేజ్ కంటే మీరు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది, ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పైథాన్ ఇంకా చాలా వేస్ ఉంటాయి కాబట్టి, ఇంకా చాలా వేస్లో వెళ్ళొచ్చు కాబట్టి. తర్వాత మనకు డాటా అనలిస్ట్ కావాలంటే మీరు పైథాన్ అయితే ఆర్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత ఏమేమి పైథాన్ లైబ్రరీస్, నేను ఇక్కడ పైథాన్ చెప్పాను కాబట్టి పైథాన్ ఏమేమి లైబ్రరీస్ తెలుసుకోవాలి మరి మీరు డాటా అనలిస్ట్ కోసం అంటే NumPy, Pandas, Matplotlib, Seaborn, ఇవి మీరు ఈ లైబ్రరీస్ నేర్చుకుంటే బాగుంటుంది. తర్వాత సో ఈ లైబ్రరీస్ ఎందుకు కోసం యూజ్ అవుతుందంటే డేటా మ్యానిపులేషన్ కోసం అండ్ అనాలిసిస్ కోసం, డేటా అనాలిసిస్ కోసం, విజువలైజేషన్ కోసం మనం ఈ లైబ్రరీస్ అనేటివి యూజ్ అవుతాయి. సో తర్వాత డేటాబేస్ నాలెడ్జ్, మనకు డేటాబేస్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు SQL నేర్చుకోండి. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL అంటే తెలుసు కదా. తర్వాత ఎందుకోసం ఇది మన క్వేరింగ్ కావచ్చు, మేనేజింగ్ చేయొచ్చు. దేని ద్వారా ఈ SQL నేర్చుకుంటే మన రిలేషనల్ డేటాబేస్ని ఇవన్నిటి మనం మేనేజ్ చేసుకుంటాం. సో ఇంకా మీరు కూడా SQL నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. SQL కూడా మనకు ఉంటుంది. సో SQL కూడా మీరు అక్కడ బేసిక్స్ నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. సో మనకు ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ టూల్స్ లైక్ ఏమేమి మనకు తెలిసి ఉండాలంటే టేబుల్ ఏయు కావచ్చు, పవర్ BI కావచ్చు. సో ఇలాంటి మనకు ఐడియా ఉండాలి. సో మీరు పవర్ BI కావచ్చు, ఇలాంటి కొన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మీరు అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో నేనేం చెప్తున్నాను అంటే దీనికోసం ప్రిఫర్ టు పవర్ BI అయితే నేర్చుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇంకా అది నేను చెప్పేస్తున్నాను, మీరు నేర్చుకోండి. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు థియరీ ఎంత చదువుకున్నా ప్రాక్టికల్లీ మన వర్క్ చేయడం కానీ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన మీరు వర్క్ చేయండి, మీరు నేర్చుకున్న స్కిల్స్ని అక్కడ అప్లై చేయండి. దాని ద్వారా మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్న్షిప్స్, మీరు ఒకవేళ బీటెక్ 3rd yearలో ఉంటే ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇంటర్న్షిప్. తర్వాత ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా మీకు ఏం చేయొచ్చు, జాబ్స్ దొరకకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఇంటర్న్షిప్స్ కోసం వెతుక్కోండి. సో ఇంటర్న్షిప్స్లో మీకు మంచి ఏమవుతుంది, ఇంటర్న్షిప్స్ ద్వారా మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైతే జాబ్కి వెళ్తారో అది చాలా యూజ్ అవుతుంది. సో మళ్ళీ అది మనకు రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్గా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇంటర్న్షిప్ పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. సో నేను ఇంకేం చెప్పాను, ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ పైథాన్ అని చెప్పాను. సో మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో నేను మొత్తం మనకు డీటెయిల్స్ ఉంటాయి, డెమో లింక్ ఉంటుంది, చూడండి, చూసి నచ్చితే జాయిన్ కండి.